హైదరాబాద్ అందంగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువే. ఎలా అయినా బతికేయచ్చు. ఈ మహానగరంలో బిల్డింగులు చూసి అబ్బో ఇంత పెద్ద మహానగరంలో ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రియాలిటీ చూస్తే మాత్రం ప్రజలు ఈ మహానగరంలో ఉండాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఊర్లో ఉండి ఏం చేస్తాం, సిటీకి పోదాం, ఊర్లో అసలే పనులే ఉండవు, సిటీలో అయితే ఏ కూలను అలప్ చేసుకుని బతికేయచ్చు అనుకుంటారు. కానీ ఈ సిటీ వస్తే మాత్రం ఎప్పుడు ఎవరు ప్రాణాలు పోతాయో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే చిన్న చినుకుకే వరదలు ముంచెత్తుతున్నాయి, వైర్లు తెగిపడుతున్నాయి. అసలు మ్యాన్హోల్ ఎక్కడుందో, రోడ్డు ఎక్కడుందో కూడా తెలియదు. వరదలకు వాహనాలు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు. చిన్న వర్షానికి ఫ్లైఓవర్లు కూడా మునిగిపోతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ లాంటి ఫినాన్షియల్ ఏరియాలు కూడా ఊర్ల కంటే దారుణంగా తయారవుతున్నాయి. వర్షాలకు కరెంటు వైర్లు తెగి మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. అసలు వర్షాకాలం ముందు అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని హైదరాబాద్ ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతకన్నా ముందు మరో విషయం ఏంటి అంటే, గురువిందకు తన కింద నలుపు తెలియదు అన్నట్లు చాలా మంది తెలంగాణ రాజకీయ నేతలు అమరావతిపై విమర్శలు చేస్తున్నారు. అమరావతిని కాపాడుకోండి, సీఎం సీట్ కిందకు నీరు రాకుండా చూసుకోండి అని తెలంగాణ రాజకీయ నేతలు చెప్పడం బాగానే ఉంది. కానీ అంతకన్నా ముందు హైదరాబాద్ మునిగిపోకుండా మీ సీటు కిందకు నీరు రాకుండా చూసుకోండి అంటూ ఏపీ నేతలు కౌంటర్లేస్తున్నారు. సాధారణంగా వర్షం వస్తే ప్రకృతి పులకరిస్తుంది. కానీ హైదరాబాద్లో చినుకు పడితే చాలు జనం గుండెల్లో దడ మొదలవుతుంది. ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరుకుంటామా లేదా అనే భయం నగరవాసుల్ని వెంటాడుతోంది. 25 ఏళ్లుగా ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మన భాగ్యనగరం కేవలం 2 సెంటీమీటర్ల వర్షానికే ఎందుకు చెరువులా మారిపోతోంది? అబ్బురపరిచే భారీ భవనాలు ఉన్న నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఎందుకు చేతులెత్తేస్తోంది? ఈ వ్యవస్థాగత వైఫల్యానికి అసలు కారణాలేంటి? ఇటీవల కురిసిన తొలి వర్షమే హైదరాబాద్ ముఖచిత్రాన్నే మార్చేసింది. రహదారులు వాగుల్ని తలపించాయి. అపార్ట్మెంటు సెల్లార్లు స్విమ్మింగ్ పూల్స్లా మారిపోయాయి. ఆఫీసులు, స్కూళ్ల నుంచి బయలుదేరిన వారు అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నరకం చూశారు. 1 కిలోమీటర్ దూరం దాటడానికి గంటల సమయం పడుతుండటంతో వాహనాలు నిలిచిపోయి నగర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో దాదాపు 1000కి పైగా చెరువులుండేవి. కానీ నేడు రామ్నగర్, బోయిన్పల్లి, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో చెరువుల్ని కబ్జా చేసి 100ల కోట్ల విలువైన కాంక్రీట్ జంగిల్ను లేపేశారు. నగరంలో ఎటు చూసినా సిమెంట్ ప్లాస్టరింగ్, తారు రోడ్లు పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయింది. ఎత్తైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి వచ్చే వరద నీరు దుర్గం చెరువులోకి వెళ్లే దారిలేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. దేశంలోని ముంబై, విశాఖపట్నం వంటి నగరాలకు ఒకవైపు సముద్రం ఉండటం వల్ల అవి 180 డిగ్రీల్లోనే విస్తరించగలవు. కానీ హైదరాబాద్కు 360 డిగ్రీల్లో చుట్టూ లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అయినా సరే నగరాన్ని అడ్డంగా విస్తరించకుండా నిలువుగా పెంచుకుంటూ పోతున్నారు. ఎకరం స్థలంలో 100 మంది ఉండాల్సిన చోట పరిమితులు ఎత్తేసి 30 నుంచి 40 అంతస్తుల భవనాలు నిర్మించి వేల మందిని ఉంచుతున్నారు. ఒకప్పుడు 10 మంది వాడిన డ్రైనేజీ పైపులపైనే ఇప్పుడు వేల మంది భారం పడుతోంది. దీనికి తోడు కమర్షియల్ అనుమతులు ఇస్తున్నారే తప్ప దానికి తగ్గట్టుగా సీవరేజ్ లైన్ల సామర్థ్యాన్ని పెంచడం లేదు. ఆర్టీసీ, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ వంటి ప్రజా రవాణా వ్యవస్థలు ఉన్నప్పటికీ వర్షం పడగానే అవి కూడా మొరాయిస్తాయనే భయంతో జనం వ్యక్తిగత వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. రోడ్ల నిర్మాణం శాస్త్రీయంగా లేకపోవడం వల్ల నీరు ఎటుపోవాలా తెలియక రోడ్లపైనే నిలిచిపోతోంది. మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో తెలియని స్థితిలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ప్రభుత్వాలు, అధికారులు వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా నిపుణుల కమిటీలు వేయడం, నివేదికలతో చేతులు దులుపుకోవడం తప్ప ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్షపు నీరు పోయే స్టోర్మ్ వాటర్ డ్రైనేజీని, మురుగునీరు పోయే సీవరేజ్ సిస్టమ్ను పూర్తిగా వేరు చేయాలని చెప్తున్నారు. కొత్త లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే ముందే సరైన డ్రైనేజీ కనెక్షన్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారబోతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవాలంటే కేవలం భవనాలే కాదు, భూగర్భంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని ప్రజలు అంటున్నారు. లేదంటే ప్రతి వర్షాకాలం విశ్వనగరానికి ఒక నరకప్రాయమైన అనుభవంగా మిగిలిపోతుందని అంటున్నారు.